రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే విడనాడి అహంకారమే విడనాడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో మదిలో జ్యోతిని వెలిగించు మహిలో మనుగడ సాగించు దివ్య గుణాలను ధారణ చేసి దివ్య గుణాలను ధారణ చేసి దేహ బాణము త్యజించి దేహ బాణము త్యజించి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి ఓటమి గెలుపుల ఆట ఇది నిరాశ నీ దరిరా నీకు ఓటమి గెలుపుల ఆట ఇది నిరాశ నీ దరిరా నీకు జీవిత గమ్యం తెలుసుకొని అమితానందం పొందాలోయ్ సత్యసుందరుడు శివుడే ఇలయని సత్యసుందరుడు శివుడే ఇలయని జ్ఞానరత్నములు వెదజల్లు జ్ఞానరత్నములు వెదజల్లు రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే విడనాడి అహంకారమే విడనాడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. విశేషంగా బాబా యొక్క మధుర మహావాక్యాలను విద్దాము. 5వ తారీఖు మురళి ఉంది. మురళి సారాంశము. मीठे बच्चे, बाप आए हैं तुम बच्चों को शांति और सुख का वर्षा देने। तुम्हारा स्वधर्म ही शांति है, इसलिए तुम शांति के लिए भटकते नहीं हो. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, బాబా వచ్చారు పిల్లలందరికీ సుఖము శాంతి యొక్క వారసత్వాన్ని ఇవ్వడం కోసం. మన యొక్క స్వధర్మమే శాంతి ఉంది కాబట్టి శాంతి కోసం మనం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు అంటున్నారు. ప్రపంచంలో అందరూ శాంతి కోసం వెతుకుతూ ఉన్నారు, కానీ మనం
బాబా అంటున్నారు మీరు ఎక్కడ కూడా వెతకాల్సినటువంటి అవసరమే లేదు అంటున్నారు. ఎందుకంటే శాంతి మన యొక్క స్వధర్మం అనే విషయం మనం తెలుసుకున్నాం. ఆ స్వధర్మంలో స్థితి అవ్వగలుగుతున్నాం. प्रश्न है, अभी तुम बच्चे 21 जन्मों के लिए अकुट खजानों में वजन करने योग्य बनते हो क्यों? బాబా అడుగుతున్నారు, ఇప్పుడు పిల్లలైనటువంటి మీరు 21 జన్మల కోసం అనంతమైనటువంటి ఖజానాలతో తులతూగే వారిగా తయారవుతున్నారు. అలాంటి యోగ్యులుగా ఎందువలన అని అడుగుతున్నారు. उत्तर है, क्योंकि बाप जब नई सृष्टि रचते हैं तुम बच्चे उनके मददगार बनते हो. బాబా ఎప్పుడైతే కొత్త సృష్టిని రచిస్తారో మనం బాబాకు సహాయకులుగా తయారవుతాం. अपना सब कुछ उनके कार्य में सफल करते हो. మనదంతా బాబా యొక్క కార్యంలో సఫలం చేస్తాం. इसलिए बाप उसके रिटर्न में 21 जन्मों के लिए तुम्हें अकुट खजानों में ऐसा वजन करते जो कभी धन भी नहीं कुटता, दुख भी नहीं आता. మరి ఇప్పుడు మనదంతా కూడా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకుంటూ ఉన్నాము. అందువలన బాబా దీనికి రిటర్న్గా 21 జన్మల కోసం మనకు అనంతమైనటువంటి ఖజానాలు ఇస్తూ ఉన్నారు. అందులో మనల్ని తులతూగేలా చేస్తూ ఉన్నారు. ఇంకా ధనం కూడా ఏమాత్రం తగ్గదు, ఎలాంటి దుఃఖం కూడా ఉండదు. అకాలే మృత్యు భీ నహీ హోతా. ఎలాంటి ప్రపంచంలోకి మనం వెళ్తున్నామో డబ్బు అనంతంగా ఉంటుంది, అకాల మరణము ఉండదు, తర్వాత దుఃఖం కూడా ఉండదు అంటున్నారు. అందుకే చాలా సంతోషంగా ఉండండి అంటున్నారు. బాబా నిన్న కూడా చెప్పారు కదా, చాలా సంతోషంలో ఉండాలి అని. గీత్ హే ముజ్కో సహారా దేనే వాలే. పాట ఉంది, మాకు చేయుతనిచ్చేవారా అని పాట. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों को ओम का अर्थ सुनाया है. कोई सिर्फ ओम कहते हैं, परंतु कहना चाहिए ओम शांति. सिर्फ ओम का अर्थ निकलता है ओम भगवान. ओम शांति का अर्थ है ही मैं आत्मा शांत स्वरूप हूँ. బాబా మనందరికీ ఓం శాంతి యొక్క అర్థం చెప్తూ ఉన్నారు. ఓం అంటే నేను ఆత్మను, మరి ఆత్మ యొక్క స్వధర్మం శాంతి. ఓం భగవాన్ అని కూడా అనుకుంటూ ఉంటారు కదా. ఇంకా ఓం శాంతి అంటే నేను ఆత్మను, నా స్వధర్మం శాంతి అని అర్థం. ఆత్మ ఈ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తూ ఉంటుంది. ఆత్మ శాంత స్వరూప్ హే, ఉన్కా నివాస్ స్థాన్ శాంతి धाम है. बाकी कोई जंगल में जाने से सच्ची शांति नहीं मिलती है. सच्ची शांति मिलती है जब घर जाते हैं, दूसरा शांति चाहते हैं जहाँ अशांति है. ఆత్మ యొక్క స్వధర్మం శాంతి ఉంది, ఆత్మ యొక్క నివాస స్థానం శాంతిధామం ఉంది. మరి అడవుల్లోకి వెళ్తే అయితే శాంతి లభించదు కదా. శాంతి ఎక్కడ లభిస్తుంది అంటే ఇంట్లోనే లభిస్తుంది, పరంధామం ఇంట్లో. ఇక్కడైతే అంత అశాంతి ఉంది కదా. యహ అశాంతి వా దుఃఖధామ్ వినాశ్ హో జాయేగా. మరి ఈ దుఃఖధామము లేదా ఇక్కడ ఉన్నటువంటి అశాంతి ఇలాగే ఉంటుందా? ఉండదు కదా. ఇదంతా కూడా సమాప్తం అయ్యేదే ఉంది, వినాశనం అయ్యేదే ఉంది. तुम बच्चों को शांति का वर्षा मिल जाएगा. वहाँ ना घर में ना बाहर में राजधानी में अशांति होती. उसको कहा ही जाता है शांति का राज्य. यहाँ है अशांति का राज्य. మరి బాబా అంటున్నారు, సత్యుగంలో అంతా శాంతి ఉంటుంది. ఇంట్లో అయినా బయట అయినా, రాజధానిలో అంతటా అక్కడ శాంతి ఉంటుంది. ఇక్కడ లాంటి అశాంతి అక్కడ ఉండదు అంటున్నారు. అదే ఇక్కడ కలియుగంలో ఇదంతా అశాంతి రాజ్యం ఉంది. దీని రావణ రాజ్యం, అశాంతి రాజ్యము అంటున్నాం.
वह है ईश्वर का स्थापन किया हुआ राज। फिर द्वापर के बाद आसुरी राज्य होता है। असुरों को कभी शांति होती नहीं। घर में दुकान में जहां तहां अभी देखो अशांति ही अशांति होगी। 5 विकार रूपी रावण अशांति फैलाते हैं। रावण क्या चीज है कोई भी विद्वान पंडित आदि नहीं जानते। మరి ఇక్కడ కలియుగంలో అయితే అంత అశాంతి ఉంది, అంత దుఃఖం ఉంది. ఇక్కడ విద్వాంసులకు పండితులకు కూడా ఎవరికి తెలియదు శాంతి ఎలా స్థాపన జరుగుతుంది, ఏం చేసినట్లయితే శాంతి నిలుస్తుంది అనేది తెలియదు అంటున్నారు. वह है ही दैवी राज। ईश्वर बाबा दैवी राज्य की स्थापना करते हैं तुम्हारे द्वारा। अकेले तो नहीं करते ना, तुम मीठे मीठे बच्चे ఈశ్వర్ కే మదద్గార్ హో. బాబా దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. బాబా ఒంటరిగా అయితే చెయ్యరు కదా, మనందరి సహాయం తీసుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు శివ బాబా యొక్క కార్యంలో సహాయకులుగా అయ్యాం. आगे थे रावण के मददगार, अब ईश्वर आकर सर्व की सदगति कर रहे हैं. पवित्रता सुख शांति की स्थापना करते हैं. तुम बच्चों को ज्ञान का अब तीसरा नेत्र मिला है. सतयुग त्रेता में दुख की बात नहीं. ఇప్పుడు మనకు జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించింది. ఇక్కడైతే అంత దుఃఖం ఉంది. कोई गाली आदि नहीं देते, गंध नहीं खाते. यहाँ तो देखो गंध कितना खाते हैं. బాబా ఈరోజు మురళి అంతా కూడా సత్యుగం కలియుగం యొక్క కాంట్రాస్ట్ చెప్తూ ఉన్నారు. ఇక్కడైతే చూడండి ఎంత దుఃఖం ఉందో, ఎంత దుర్గంధం ఉంది, ఎంత చెడు ఉంది, ఎంత చెత్త ఉంది. మరి ఇక్కడ మనుషులు తినేటువంటి ఆహారం ఎలా ఉంది, అలాంటి ఆహారాలతోటే కదా ఈ వైరస్లు ఇవన్నీ వస్తున్నాయి. బాబా అంటున్నారు సత్యుగంలో ఇవేవి ఉండవు అంటున్నారు. ఇక్కడ ఒకరిని మరొకరు ఎంతగా నిందించుకుంటూ ఉంటారు, ఎలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. సత్యుగంలో ఇవేవి ఉండవు అంటున్నారు. दिखाते हैं कृष्ण को गौए बहुत प्यारी लगती थी. ऐसे नहीं कि कृष्ण कोई ग्वाला था, गौ की पालना करते थे. नहीं, वहां की गौ और यहाँ की गौ में बहुत बहुत फर्क है. మరి శ్రీకృష్ణుని ఏమంటారు, గోపాలుడు, గోవుల బాలుడు అని ఇలా పిలుస్తూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు అతడు శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క మొట్టమొదటి రాకుమారుడు. అతడి వద్ద ఎంతమంది దాసీలు ఉంటారు, పాలేర్లు ఉంటారు. శ్రీకృష్ణుడే ఆవులను పాలన చేయాల్సిన అవసరం ఏర్పడదు కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు మనం తెలుసుకున్నాం. సంగమయుగం యొక్క యాద్గార్ సత్యుగి కృష్ణుడికి చూపించేశారు. సంగమయుగంలో బాబా శ్వేత వస్త్రధారిణులైనటువంటి కన్యలకి మాతలకి పాలన ఇస్తే అక్కడ ఆవులను శ్రీకృష్ణుడు పాలించాడు అని చెప్పారు. అందుకే చూడండి ఏ జంతువును కూడా మాత అనరు, పిల్లి మాత, కుక్క మాత అలా అంటారా అనరు కదా. ఒక్క ఆవును మాత్రం మన సంస్కృతిలో గోమాత అని చాలా గౌరవపూర్వకంగా, చాలా ఆవు పట్ల యొక్క ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకొని అలా ఆవుని అంత గొప్పగా కీర్తిస్తారు, గోమాత అన్నారు. కాబట్టి బాబా అంటున్నారు అలా శ్రీకృష్ణుడికి చూపించేశారు సంగమయుగం యొక్క యాద్గార్ని. देखने से ही दिल खुश हो जाए, वह है ही स्वर्ग, यह है नरक. ఇంకా సత్యుగము అంటే ఏమని వర్ణించమంటారు, దాని పేరే స్వర్గం. ఇంకా చూడడంతో మనసు ఉప్పొంగిపోతుంది, చాలా సంతోషం కలుగుతుంది. ఇదైతే మొత్తం నరకం ఉంది, దుఃఖం ఉంది. అంటే బాబా అక్కడ ఆవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడైతే అంత ఫస్ట్ క్లాస్, అంత మంచి ఆవులను, దేశవాళీ ఆవులనే చూడలేకపోతున్నాం కదా. सभी स्वर्ग को याद करते हैं. स्वर्ग और नरक में रात दिन का फर्क है. रात होती है अंधियारी, दिन में है सोजरा. మరి ఇక్కడికి అక్కడికి, రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. రాత్రి అంటే అంతా చీకటి, పగలు అంటే వెలుగు. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం. ఇంకా వెలుగు ప్రపంచంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. అంటే ప్రపంచంలో వాళ్ళందరేమో చీకట్లో ఉన్నారు, కానీ మనం వెలుగులోకి వచ్చేసాం కదా. సంగమ యుగంలోకి వచ్చాం, వెలుగులోకి.
కాబట్టి బాబా ఏమంటారు, ఇప్పుడు వెలుగైన ప్రపంచంలోకి వెళ్ళాలి, అంతేగాని మళ్ళీ వెనక్కి ఆ చీకటి ప్రపంచంలోకి వెళ్ళకూడదు అని అంటున్నారు. पहले तुम भी घोर अंधियारी रात में थे, इस समय भक्ति का कितना जोर है। महात्मा आदि को सोने में वजन करते हैं क्योंकि शास्त्रों के बहुत विद्वान है, उन्हों का प्रभाव इतना क्यों है, अभी बाबा ने समझाया है. మహాత్ములను విద్వాంసులను ఆ విధంగా తూకం వేస్తూ ఉంటారు కదా బంగారంతో, అలా తులాభారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులను, వాళ్ళకి కావాల్సినటువంటి వైభవాలన్నిటితో తూకం వేస్తారు. బాబా ఏమంటున్నారు అంటే, ఈ విధంగా మీరైతే అంతకంటే ఉన్నతమైనటువంటి వారు, అందుకే బాబా మనల్ని దేనిలో తూకం వేస్తున్నారు, వాళ్ళైతే స్థూలంగా తాత్కాలికంగా కొంత సమయం పనికొచ్చే సంపదలతో, కానీ బాబా మనకు శాశ్వతమైనటువంటి సంపదలు 21 జన్మల వరకు తోడొచ్చే సంపదలతో మనల్ని తూకం వేస్తున్నారు. मनुष्यों के पास कितने लाखों के मकान है, समझते हैं हम तो बहुत साहूकार है, तुम बच्चे जानते हो साहूकारी बाकी थोड़े समय के लिए है, ये सब मिट्टी में मिल जाएगा. మనుషులందరూ ఏమనుకుంటూ ఉంటారు, మా దగ్గర చాలా డబ్బు వైభవాలు ఉన్నాయి, మేము చాలా షావుకారులము, లక్షాధికారులం, కోటీశ్వర్లము అని అనుకుంటూ ఉంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఇదంతా ఉండేదే లేదు, ఒకరోజు సమాప్తం అయ్యేదే ఉంది అని. మొన్న టర్కీలో భూకంపం వచ్చింది కదా, చూసాం కదా న్యూస్లో, ఎలా అంతస్తుల భవనాలు పేక ముక్కల వలె ఎలా పడిపోతూ ఉన్నాయి అని. అలా ఈ ఆస్తిపాస్తులు ఇవేమైనా శాశ్వతమా? ప్రాకృతిక వైపరీత్యాలు వస్తే ఏదైనా ధ్వంసం కావచ్చు. కాబట్టి బాబా అంటున్నారు, ఇవేవి శాశ్వతమైనటువంటివి కాదు. బాబా ఇచ్చే సంపదలు ఎలాంటివి అంటే 21 జన్మల వరకు ఫుల్ గ్యారంటీ, ఏ ప్రాకృతిక వైపరీత్యం వచ్చి ఆ సంపదలను దోచుకెళ్లరు, ఎవరు లాక్కోలేరు, ఎవరు అపహరించలేరు. అలాంటి అనంతమైన ఖజానాలకు బాబా మనల్ని యజమానిగా చేస్తూ ఉన్నారు. यहाँ तो एक जन्म के लिए मिलता है, वहाँ तुम्हारा 21 जन्म चलेगा. इन आंखों से जो कुछ देखते हो शरीर सहित सब भस्म हो जाना है. तुम बच्चों को दिव्य दृष्टि द्वारा साक्षात्कार भी होता है. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నామో ఇదంతా సమాప్తం అయ్యేదే ఉంది, ఇదంతా భస్మం అయ్యేదే ఉంది. దివ్య దృష్టి యొక్క సాక్షాత్కారం ద్వారా తెలుసుకోగలుగుతాము. विनाश होगा फिर इन लक्ष्मी नारायण का राज्य होगा. तुम जानते हो हम अपना राज्य भाग्य फिर से स्थापन कर रहे हैं. మనం ఇప్పుడు మన యొక్క దైవీ రాజ్య భాగ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నాము. 21 पीढ़ी राज्य किया फिर रावण का राज्य चला. 21 తరాల వరకు మన యొక్క రాజ్యం నడుస్తుంది, ఆ తర్వాత రావణుడి యొక్క రాజ్యం నడుస్తుంది. बाप सुख का वर्षा देते हैं फिर याद करने की दरकार नहीं रहती. तुम मात पिता हम बालक तेरे, अब यह तो माँ बाप होंगे अपने बच्चों के. మరి బాబా అంటున్నారు, ఈ విధంగా తల్లి తండ్రిని జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉండదు. బాబా మనకు అలాంటి సుఖం యొక్క నిధులు మనకి ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత 21 జన్మల వరకు బాబా జ్ఞాపకం చేయడం కూడా ఉండదు కదా. अभी तुम यह लक्ष्मी नारायण बनने के लिए पढ़ते हो. स्कूल में बच्चे अच्छा पास होते हैं तो फिर टीचर को इनाम देते हैं. ఇక్కడ మనం అందరం కూడా చదువుకోవడానికి వచ్చాం. లౌకిక చదువులో కూడా ఒకవేళ విద్యార్థులు బాగా చదువుకున్నారనుకోండి, అప్పుడు టీచర్కి కూడా అప్పుడప్పుడు ప్రైజ్ లభిస్తూ ఉంటుంది. ఏ టీచర్ యొక్క క్లాస్లో మంచి పర్సంటేజ్ వస్తుందో విద్యార్థులందరిది, వారికి కూడా ప్రైజ్ ఇస్తారు కదా. अब तुम उनको क्या इनाम देंगे, तुम तो उनको अपना बच्चा बना लेते हो जादूगरी से. మరి మనం మన టీచర్ బాబాకి ఏం ప్రైజ్ ఇవ్వగలం, ఏం చేయగలం అంటే సంగమ యుగంలో భగవంతుడు తండ్రిని మనం మన యొక్క పిల్లవాడిగా స్వీకరించడం. ఎలా అయితే తల్లిదండ్రులు పిల్లలకే తమదంతా ఇచ్చేస్తారో అలాగే బాబా కూడా ఏమంటున్నారు అంటే, పిల్లలు మీరంతా కూడా బాబాకు ఇచ్చేసేయండి, బాబాను సంగమ యుగంలో మీ పిల్లవాడిగా మీ అబ్బాయిగా స్వీకరించండి అంటున్నారు. ఇది కూడా ఎంత అద్భుతం కదా, భగవంతుణ్ణి మనం ఇలాంటి సంబంధంలో కూడా జ్ఞాపకం చేయటం. దిక్లాతే హే కృష్ణ కే మామే ముఖ్మే మానే దేక మాకన్ కా గోలా. ఈ విధంగా చూపిస్తూ ఉంటారు కదా, శ్రీకృష్ణుడి యొక్క తల్లి నోట్లో
ఆ విధంగా ఆ, వెన్న ముద్దను చూసినట్టుగా చూపిస్తూ ఉంటారు కదా, వెన్న బంతిని చూసినట్టుగా. आप कृष्ण ने तो जन्म लिया सतयुग में, वह तो माँ का नादी नहीं खाएंगे, वह तो है विश्व का मालिक. మరి ఏంటి, శ్రీకృష్ణుడు అయితే సత్యుగంలో జన్మ తీసుకుంటారు. ఏంటి ఆ వెన్న అంటే అది సంగమ యుగంకి గుర్తు. జ్ఞానం అనేటువంటి వెన్న శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ సంగమ యుగంలో అంతలా తిన్నది, అంతలా స్వీకరించింది అనడానికి గుర్తు. तो यह किस समय की बात है? यह है अभी संगम की बात. तुम जानते हो हम यह शरीर छोड़ बच्चा जाए बनेंगे, विश्व का मालिक बनेंगे. दोनों क्रिश्चियन आपस में लड़ते हैं और माकन मिलता है तुम बच्चों को. మరి బాబా అంటున్నారు, ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. ఇప్పుడు మనం విశ్వానికి యజమానిగా తయారవుతూ ఉన్నాం. మరి బాబా అంటున్నారు, క్రిస్టియన్స్ అందరూ ఏకమైతే కూడా ప్రపంచం యొక్క ఆధిపత్యాన్ని పొందగలరు. కానీ అలా ఏకమయ్యేలా ఉన్నాయా సూచనలు? ఎవరికి వాళ్ళకి ఆధిపత్య పోరులో ఉన్నారు. राजाई मिलती है ना, जैसे वो लोग भारत को लड़कर माकन खुद खा गए. क्रिश्चियन की राजधानी पौने हिस्से में थी, पीछे आहिस्ते आहिस्ते छूटती गई है. सारे विश्व पर सिवाय तुम्हारे कोई राज्य कर न सके. तुम अभी ఈశ్వరీయ సంతాన్ బనే హో. బాబా ఇప్పుడు మనకు దైవీ రాజ్య భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మొత్తం విశ్వం పైన అయితే ఇప్పుడు ఎవరి ఆధిపత్యము లేదు. అయినా మొత్తం కల్పంలో కూడా మనం పరిశీలిస్తే కేవలం దేవీ దేవతా ధర్మం వారిదే అలాంటి ఆధిపత్యం ఉంటుంది. వేరే ఎవరిది కూడా మొత్తం విశ్వం పైన ఉండదు. కొన్ని దేశాల పైన, కొన్ని ప్రాంతాల పైన ఉంటే ఉండొచ్చు. బాబా అంటున్నారు, ఈ విధంగా ఎలా ఎన్నో దేశాలు ఆధిపత్య పోరులో ఉంటే చివరికి విశ్వం యొక్క రాజ్యభాగ్యము అనే వెన్న భారతీయులకు ఎలా లభిస్తుందో మనం చూసేది ఉంది. నెమ్మది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది కదా, ఒకేసారిగా జరగదు కదా. సారే విశ్వ పర్ తుమ్హారే సివాయ్ కోయికి రాజ్య హో న సకే. మొత్తం విశ్వంలో మనది తప్ప మరెవ్వరిది కూడా రాజ్యభాగ్యం ఉండనే ఉండదు అంటున్నారు. तुम अभी ईश्वरीय संतान बने हो, अभी तुम ब्रह्मांड के मालिक और विश्व के मालिक बनते हो. विश्व में ब्रह्मांड नहीं आया, सूक्ष्म वतन में भी राजाई नहीं है. ఇప్పుడు బాబా మనందరినీ విశ్వానికి మరియు బ్రహ్మాండానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ఈ విషయాలైతే వేరే వాళ్ళు ఎవరికి తెలియవు. బ్రహ్మాండానికి కూడా మనం యజమానిగా అవుతున్నాం. आत्मा निकल जाए तो शरीर खत्म हो जाए, यह सब है साक्षात्कार. रिद्धि सिद्धि द्वारा ऐसे भी साक्षात्कार होते हैं. जो यहाँ बैठे विलायत की पार्लियामेंट आदि देख सकते हैं. बाबा के हाथ में फिर है दिव्य दृष्टि की चाबी. तुम यहाँ बैठे लंदन देख सकते हो. మరి బాబా చేతిలో అయితే దివ్య దృష్టి యొక్క తాళం చెవులు ఉన్నాయి కదా. బాబా అంటున్నారు, ఈ విధంగా మనం ఇక్కడ కూర్చొని బుద్ధి ద్వారా లండన్ని కూడా వీక్షించవచ్చు. అలా బుద్ధి ద్వారా ఏదైనా మనం విజువలైజ్ చేసుకోవచ్చు. పార్లమెంట్ని కూడా మనం చూడొచ్చు. औजार आदि कुछ नहीं जो खरीद करना पड़े. ड्रामा अनुसार उस समय पर वह साक्षात्कार होता है जो ड्रामा में पहले से ही नोंद है. మనం ఏది ఖరీదు చేయాల్సిన అవసరం లేదు. దానికోసం ప్రత్యేకించి ఏ సాధనము వాడే పని లేదు. సాక్షాత్కారం అయ్యే పాత్ర ఎవరికైతే డ్రామా అనుసారంగా ఉంటుందో వారికి అవుతుంది అంతే. जो दिखाते हैं भगवान ने अर्जुन को साक्षात्कार कराया, ड्रामा अनुसार उनको साक्षात्कार होना था, यह भी नोंद है. कोई की बड़ाई नहीं है. మరి అర్జునుడికి సాక్షాత్కారం అయినట్లుగా చూపిస్తూ ఉంటారు కదా, అలా డ్రామానుసారంగా జరిగే ఉంటే జరుగుతాయి. అంతేగాని ఇందులో సాక్షాత్కారం అయినటువంటి వారు చాలా గొప్పవాళ్ళు అని అలా అనుకోవడానికి వీల్లేదు. ఏ విధంగా మనం యజ్ఞం యొక్క హిస్టరీలో విన్నాం కదా, చాలామంది దాదీలు, మహారథీలు, అనన్యమైన వారికి కొందరికి వారికి సాక్షాత్కారం అవ్వలేదు. కానీ వారిని చూస్తే వేరే వాళ్ళకి సాక్షాత్కారం అయ్యేది అన్నట్టు. ఇప్పుడు మా అమ్మకి ఏం పెద్దగా సాక్షాత్కారాలు అవ్వలేదు, కానీ మా అమ్మని చూస్తే ఎంతోమందికి సాక్షాత్కారాలు అయ్యాయి. అలాంటి వారు కూడా ఉన్నారు యజ్ఞంలో.
కాబట్టి బాబా అంటున్నారు సాక్షాత్కారాల గొప్పతనం ఏమీ లేదు, అది పాత్ర ఉన్నవారికి అవుతాయి అంటున్నారు. ఏ సబ్ డ్రామా అనుసార్ హోతా హై, ఇదంతా కూడా డ్రామా అనుసారంగా జరుగుతుంది అంటున్నారు. కృష్ణ విశ్వ కా ప్రిన్స్ బన్తా హై, గోయా మాకన్ మిల్తా హై, యహ్ భీ కోయి నహీ జాన్తే. మరి శ్రీకృష్ణుడైతే విశ్వం యొక్క మొట్టమొదటి రాకుమారుడిగా అవుతారు. ఈ విషయాలైతే మనమే తెలుసుకున్నాం, వేరే వాళ్ళకి ఎవరికి కూడా తెలియవు అంటున్నారు. మనం ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నాం. బ్రహ్మాంड में तुम आत्माएं निवास करती हो, सूक्ष्म वतन में आना जाना साक्षात्कार आदि इस समय होता है, फिर 5000 वर्ष सूक्ष्म वतन का नाम नहीं होता. మరి బ్రహ్మాండము అంటే అది ఆత్మల యొక్క నివాస స్థానం. మరి సూక్ష్మవతనంలో రావడం వెళ్ళడం ఇది కేవలం సంగమ యుగంలోనే సూక్ష్మవతనం యొక్క పాత్ర ఉంటుంది. कहा जाता है ब्रह्मा देवताय नमः, फिर कहते हैं शिव परमात्माय नमः, तो सबसे ऊंच हो गया ना. ఏమని మహిమ చేస్తూ ఉంటారు? బ్రహ్మ విష్ణు శంకర్ దేవతాయ నమః, శివ్ పరమాత్మాయ నమః అంటారు. అంటే శివ్ బాబా అందరికంటే ఉన్నతోన్నతమైన వారు అని అర్థమవుతుంది కదా. ఉన్కో హీ భగవాన్ కహా జాతా, వహ దేవతాయే హే మనుష్య పరంతు దైవీ గుణ్ వాలే హే. మరి దేవి దేవతల్ని కూడా మనుషులే, వారు కూడా వారిని కూడా మనుషులనే పిలవచ్చు. కానీ ఎలాంటి మనుషులు? దైవీ గుణాలు గల మనుషులు. దేవత అంటేనే దివ్యత, దివ్య గుణాలు గలవారు అని అర్థం. बाकी 8-10 भुजा वाले मनुष्य होते नहीं, वहां भी 2 भुजा वाले ही मनुष्य होते हैं, परंतु संपूर्ण पवित्र अपवित्रता की बात नहीं. మరి 8-10 భుజాలు చూపిస్తూ ఉంటారు, అలా అయితే ఎవరు ఉండరు కదా, 2 భుజాలే ఉంటాయి. సంపూర్ణ పవిత్రంగా బాబా ఇప్పుడు మనల్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ అపవిత్రత యొక్క విషయమే లేదు, అకాల మరణం కూడా లేదు. तो तुम बच्चों को बहुत खुशी रहनी चाहिए, हम आत्मा इस शरीर ద్వారా బాబా को तो देखे. కావున మనకు చాలా సంతోషం అనేది ఉండాలి, మేము ఆత్మలం ఈ శరీరం ద్వారా అయితే బాబాను చూడాలి అని. तो तुम बच्चों को बहुत खुशी रहनी चाहिए, కాబట్టి చాలా చాలా సంతోషం అనేది ఉండాలి. और सब चीजें दिव्य दृष्टि से बड़े देखने में आएंगे, राजधानी बड़ी देखने में आएगी, आत्मा तो है ही बिंदी. ఆత్మ అయితే చాలా చిన్న జ్యోతిర్బిందు స్వరూపం ఉంది, వేరే వేరే విషయాలనైతే చూడగలుగుతారు. కానీ ఆత్మను ఎవరు కూడా ఈ భౌతిక నేత్రాలతో చూడలేరు కదా, కేవలం అనుభూతి చేసుకోవడం జరుగుతుంది. वो लोग तो सोने हीरों में वजन करते हैं और तुम जन्म जन्मांतर के लिए पदमपति बनते हो, तुम्हारा बाहर का शो जरा भी ना हो. అక్కడేమో వాళ్ళు తులాభారం చేస్తూ ఉంటారు కదా, బంగారంతో వెండితో అలా తులాభారం చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు మీరైతే అలా ఏమీ చేయించుకునే అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం జన్మ జన్మాంతరాలుగా పదంపతిగా తయారవుతాము, ఇక్కడేం షో చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. సాధారణ రీతి ఈ రథ్ మే బైఠ్ పడాతే హై, ఉన్కా నామ్ హే భాగీరథ్. మరి శివ్ బాబా చూడండి ఎంత సింపుల్గా బ్రహ్మ తనులో వచ్చి మనకు చదివిస్తూ ఉన్నారు. వారి యొక్క పేరే ఏమిటి అంటే భాగీరథుడు, భాగ్యశాలి రథము అని అర్థం. यह है पतित पुराना रथ जिसमें बाप आकर ऊंचते ऊंच सर्विस करते हैं, बाप कहते हैं मुझे तो अपना शरीर है नहीं. ఇక్కడైతే శివ్ బాబా ఉన్నతోన్నతమైనటువంటి వారు. శివ్ బాబా బ్రహ్మ తనులో వచ్చి మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. मैं जो ज्ञान का सागर प्रेम का सागर हूँ तो तुमको भी वर्षा दूंगा ना. బాబా అయితే జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. బాబా మన అందరికీ కూడా వారసత్వాన్ని ఇస్తున్నారు కదా. कोई प्रेरणा से पढ़ाऊंगा जरूर आना ही पड़ेगा ना. బాబా పరంధామంలోనే ఉండి ప్రేరణతో చదివించడం అనేది ఉండదు కదా, తప్పకుండా రావాల్సిందే అంటున్నారు. आत्मा जो अविनाशी है उसने तो जाकर दूसरा जन्म लिया, बाकी विनाशी चित्र को याद करते हैं, वह भूत पूजा हुई ना.
మరి బాబా అంటున్నారు భక్తి మార్గంలో చాలా పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎవరికి యథార్థమైనటువంటి సత్యం అయితే తెలియదు కదా. బాబా వచ్చి మనకు తెలియజేస్తున్నారు. బాబా తప్పకుండా ఒక రథాన్ని కూడా ఆధారంగా తీసుకోవాలి కదా మనందరికీ వచ్చి చదివించాలి అంటే. समाधि बनाकर उन पर फूल आदि बैठ चढ़ाते हैं, यह है यादगार। शिव के कितने मंदिर है, सबसे बड़ा यादगार शिव का है ना. ఏ విధంగా గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సమాధులు తయారు చేస్తారు, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తారు, వారి యొక్క వర్ధంతి రోజులు జరుపుతూ ఉంటారు. బాబా అంటున్నారు ఇలా కలియుగంలో చాలా రకాలుగా భక్తి చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే బాబా మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు నేను మిమ్మల్ని మందిరంలో ఉండేటువంటి యోగ్యులుగా తయారు చేస్తున్నాను అని బాబా అంటున్నారు. మన యొక్క యాద్గార్ భక్తి మార్గంలో ఉంది. सोमनाथ मंदिर का भी गायन है, मोहम्मद गजनवी ने आकर लूटा था, तुम्हारे पास कितना धन रहता था, बाबा तुम बच्चों को रत्नों में वजन करते हैं, खुद को वजन नहीं करता हूँ. సోమనాథ దేవాలయాన్ని కూడా మొట్టమొదట వజ్ర వైడూర్యాలతో నిర్మాణం చేశారు. శివలింగంని చాలా వైభవంగా కట్టారు. మనం హిస్టరీలో విన్నాం కదా, మొహమ్మద్ గజ్నవి 11 సార్లు వచ్చి దండయాత్ర చేసి లూటీ చేసుకొని వెళ్ళారు, ఒంటెల పైన నింపుకొని వెళ్ళారు అని విన్నాం. అయితే బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, నేను మీ అందరినీ ఎంత సంపన్నవంతులుగా చేస్తే నేను వచ్చేసరికి మీరు ఎలా అయిపోయారు, నేను మిమ్మల్ని అలాంటి తులాభారం చేస్తున్నాను సిరి సంపదలతోటి 21 జన్మల వరకు గ్యారంటీ ఇస్తున్నా, కానీ నన్నేమైనా మీరు అలా తులాభారం వేయగలరా అని బాబా అడుగుతున్నారు. वहां तो कोई मौत से डरेंगे नहीं, यहाँ कितना डरते हैं रोते हैं, वहां कितनी खुशी होती है, जाकर प्रिंस बनेंगे. అక్కడైతే ఎవరు కూడా బాధపడడం ఏడవడం అనేది ఉండదు. ఇక్కడైతే ఎంతలా ఏడుస్తూ ఉంటారో చూడండి. మనకు చాలా చాలా సంతోషం అనేది కలగాలి. जादूगर रत्नागर सौदागर यह शिव परमात्मा को कहा जाता है, तुमको भी साक्षात्कार कराते हैं, ऐसे ప్రిన్స్ ప్రిన్సెస్ బనేంగే. బాబా ఇప్పుడు మనందరికీ సాక్షాత్కారం చేయిస్తారు. చివరికి అంటే పాత్ర ఉన్న వాళ్ళకి చేయిస్తానని చెప్పారు కదా. బాబా ఎవరు అంటే జాదుగర్, రత్నాగర్, తోఫాగర్ ఉన్నారు, సౌదాగర్ ఉన్నారు. బాబా మనకు అలౌకిక జాదును చేస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. तुम आत्मा जानती हो, आत्मा में ही ज्ञान धारण होती है, इसलिए बाप कहते हैं अपने को आत्मा समझो. మరి ఆత్మలోనే కదా జ్ఞాన ధారణ అనేది జరిగేది. అందుకే బాబా అంటున్నారు పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని. तुम कहते हो शिव बाबा हम आत्माए पढ़ती है इस शरीर ద్వారా. మనం అందరం కూడా ఆత్మలం చదువుకుంటూ ఉన్నాం. ఎలా అంటే ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకొని చదువుకుంటూ ఉన్నాం. నయీ బాత్ హేనా. బాబా అంటున్నారు ఇది కొత్త విషయం కదా అంటున్నారు. లౌకికంలో చదువుకు ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, లేదా ఈ రోజుల్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఏ వయసు వారైనా చదువుకుంటున్నారు. మరి బాబా అంటున్నారు ఇక్కడైతే ఈ చదువుకి ఎలాంటి పరిమితులు లేవు, వయసుతో సంబంధం లేదు, కమ్యూనిటీతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. యూనివర్సల్ కాన్సెప్ట్, యూనివర్సల్గా ఎవరైనా చదువుకోవచ్చు. आत्मा में ही अच्छे बुरे संस्कार होते हैं, शरीर में हो तो शरीर के साथ संस्कार भस्म हो जाए. तुम कहते हो शिव बाबा हम आत्माए पढ़ती है इस शरीर ద్వారా. ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీరం యొక్క రకరకాల కర్మభోగాలను అన్నింటినీ అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఈ శరీరాన్ని తగలబెట్టేస్తారు. ఒకవేళ ఆత్మ శరీరంలోనే ఉంటే ఆత్మ కూడా తగలబడిపోయినట్లే కదా. మరి అలా తగలబెట్టడం ద్వారా ఇంకా ఏమర్థమవుతుంది అంటే ఇంకా ఆత్మకి ఏమీ లేపం శేపం ఏది అంటదు. అన్నీ శరీరానికే కనుక అంటినట్లయితే తగలబెట్టినప్పుడు అన్నీ వ్యానిష్ అయిపోవాలి. కానీ ఇవన్నీ ఎక్కడుంటాయి? ఆత్మలో ఉంటాయి. పాపం పుణ్యం, మంచి చెడు, సుఖం దుఃఖం వీటన్నిటి యొక్క ప్రతిఫలాన్ని అనుభవించేటువంటి రికార్డింగ్ ఆత్మలోనే ఉంటుంది. तो तुम आत्माएं पढ़ती हो इस शरीर द्वारा. नई बात है ना, हम आत्माओं को शिव बाबा पढ़ाते हैं, यह पक्का याद करो.
శివ బాబా ఇప్పుడు మనందరికీ జ్ఞాపకం చేయమని చెప్తూ ఉన్నారు. బాబా మనందరికీ కూడా గుర్తు చేయిస్తూ ఉన్నారు. పిల్లలు మీరు ఒక్క శివ బాబాను జ్ఞాపకం చేయండి, పక్కాగా తయారు కండి అంటున్నారు. హమ్ సబ్ ఆత్మాओं का वह बाप है और टीचर भी है. మనందరి ఆత్మలకు తండ్రి టీచర్ ఒకే ఒక శివ బాబా ఉన్నారు. బాప్ ఖుద్ कहते हैं बच्चे मुझे याद करो. మరి బాబానే స్వయంగా అంటున్నారు, పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చేయండి. అప్నా శరీర్ నహీ మే భీ హూ ఆత్మ. శరీరాన్ని జ్ఞాపకం చేయకూడదు. శివ బాబా కూడా ఎవరు అంటే ఆత్మని, కానీ ఎలాంటి ఆత్మ? పరం ఆత్మ. మనమేమో పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ, దేవాత్మ ఇలా స్టేజెస్ని దాటుతాం, కానీ శివ బాబా ఎప్పుడు పరమాత్మనే. मैं भी हूँ आत्मा परंतु मुझे परमात्मा कहा जाता. आत्मा ही सब कुछ करती, बाकी शरीर के नाम बदलते हैं. आत्मा तो आत्मा ही है. मैं परमात्मा तुम्हारे माफिक पुनर्जन्म नहीं लेता हूँ. మరి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది, పునర్జన్మ చక్రంలో కూడా వచ్చేస్తుంది కదా. ఇలా బాబా మనకు అన్ని విషయాలను వినిపిస్తూ ఉన్నారు. जो मैं इनमें प्रवेश कर तुमको सुना रहा हूँ इसलिए उनको भाग्यशाली रथ कहा जाता है. అందుకే బ్రహ్మా బాబాను భాగ్యశాలి రథము అని అంటూ ఉన్నాము. तो पहले यह बनते हैं तत्वम. बाबा कहते तुम तो जवान हो, मेरे से जास्ती पढ़कर ऊंच पद पाना चाहिए. మరి మొట్టమొదట బ్రహ్మా బాబా చాలా కృషి చేశారు, మొదటి నంబర్లో వచ్చారు. బ్రహ్మా బాబా ఏమంటున్నారంటే, నేనైతే చాలా వయసు పైబడినటువంటి వ్యక్తిని, మీరైతే కొంత మంచి ఆరోగ్యవంతమైనటువంటి వయసులో ఉన్నారు, ఇంకా ఎక్కువ మీరు పురుషార్థం చేయాలి అని బాబా అంటున్నారు. परंतु मेरे साथ बाबा है तो मुझे घड़ी घड़ी उनकी याद रहती है. तो बाबा मेरे साथ सोता भी है, परंतु बाबा मुझे బాబా అంటున్నారు, బాబాను చాలా జ్ఞాపకం చేయాలి. ఎలా అంటే ప్రతి కర్మలో బాబా యొక్క స్మృతి ఉండాలి. ఇలా బాబా మనకు అన్ని విషయాలు యథార్థంగా తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మా బాబా యొక్క శరీరము అంటే భాగ్యశాలి రథము అంటున్నారు. शिव बाबा ने जो शरीर लोन लिया है वह हमको बाकी पहन सकते हो, मैं कैसे पहनूं. మరి శివ బాబా ఎవరి శరీరాన్ని అయితే ఆధారంగా తీసుకున్నారో బ్రహ్మా బాబాతో మనం ఆలింగనం చేసుకోవచ్చు, కానీ శివ బాబా నిరాకారుడితో ఎలా చేయలేం కదా. बाप जैसे बच्चों को दे देते हैं तो तुम लकी सितारे ठहरेना. బాబా అయితే పిల్లలందరికీ ఇచ్చేస్తూ ఉన్నారు, మీరు లక్కీ నక్షత్రాలే కదా అంటున్నారు. శివ బాబా भी कहते हैं तुम मेरे से लकी हो, तुमको पढ़कर विश्व का मालिक बनाता. బాబా ఏమంటున్నారు, పిల్లలు మీరు నాకంటే అదృష్టవంతులు. ఎందుకు అంటే బాబా ఏమంటారు, మీరు బ్రహ్మాండానికి విశ్వానికి రెండిటికీ అధికారులుగా అవుతారు, కానీ శివ బాబా విశ్వానికి అవ్వరు కదా, బాబా కేవలం బ్రహ్మాండానికి. तुमको भी मास्टर ज्ञान सागर बनाता हूँ, तुम इस सारे चक्र को जान चक्रवर्ती महाराजा महारानी बनते हो, मैं थोड़े ही बनता हूँ. మరి శివ బాబా అయితే ఇలా తయారవ్వడం అనేది ఉండదు కదా, బాబా మనల్ని తయారు చేస్తున్నారు. బాబా ఎవరు అంటే విశ్వానికి అధిపతి, జ్ఞానసాగరుడు, బ్రహ్మాండానికి యజమాని. तुमको भी मास्टर ज्ञान सागर बनाता हूँ, तुम इस सारे चक्र को जान चक्रवर्ती राजा रानी बनते हो. మొత్తం చక్రం గురించి తెలుసుకున్నాం, చక్రవర్తి రాజు రాణిగా అవుతూ ఉన్నాం. ఆదా కలబ్ కే లియే సదా సుఖీ బనాయే. బాబా మనందరినీ అరకల్పం కోసం సుఖీగా తయారు చేస్తున్నారు. ఫిర్ తబ్ జాకర్ మై వానప్రస్థ మే బైఠ్ జాతా హూ. మనందరినీ సుఖీగా తయారు చేసిన తర్వాత బాబా వానప్రస్థ దశలోకి వెళ్తారంటే పరంధామంలో రెస్టింగ్ పొజిషన్లో ఉంటారు. ऐसा बातें शास्त्रों में थोड़े ही है, సన్యాసి ఉదాసి శాస్త్రం కి బాతే సునాతే హే. మరి ఈ విషయాలన్నీ ఏమైనా శాస్త్రాల్లో ఉన్నాయా? లేవు కదా. సన్యాసులు వాళ్ళంతా శాస్త్రాలు వేదాలు
ఉపనిషత్తులు, రకరకాల పాండిత్యము అవే వినిపిస్తూ ఉంటారు. బాప్తు హే జ్ఞాన్ కా సాగర్. మరి శివ బాబా ఎవరు అంటే జ్ఞాన సాగరుడు. खुद कहते हैं वेद शास्त्र आदि सब भक्ति मार्ग की सामग्री है, ज्ञान जरूर मैं तो हूं ही. బాబా అంటున్నారు, నేనైతే జ్ఞాన సాగరుణ్ణి కదా, వేద శాస్త్రాల యొక్క విషయాలే భక్తిలో అంతా వినిపిస్తూ ఉంటారు, జ్ఞానం అనేదైతే ఎవరి వద్ద లేనే లేదు అని అంటున్నారు. ఎందుకు అంటే జ్ఞానసాగరుడు అని ఒక శివ బాబానే అంటాం, ఏ దేహదాన్ని జ్ఞానసాగరుడు అనలేం. అనాల్సి వచ్చిన మాస్టర్ జ్ఞానసాగరులు, నాలెడ్జ్ఫుల్ అంటామే తప్ప జ్ఞానసాగరుడు అనైతే అనలేం కదా. అచ్చా, मीठे मीठे सिक्की लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा. బాబా హీ మేరా సంసార్ హై. ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఉంది. इन आंखों से शरीर सहित जो दिखाई देता है वह सब भस्म हो जाना है. ఈ కళ్ళ ద్వారా శరీర సహితంగా ఏదైతే చూస్తూ ఉన్నామో ఇదంతా భస్మం అయ్యేదే ఉంది అంటున్నారు. इसलिए अपना सब कुछ सफल करना है. అందువలన బాబా అంటున్నారు తమదంతా సఫలం చేసుకోవాలి అంటున్నారు. వినాశనానికంటే ముందే అంతా మనది సఫలం చేసుకోవాలి అంటున్నారు. సెకండ్ పాయింట్ ఉంది. బాప్ సే పూరా వర్షా లేనే కే లియే పడాయి పడ్నీ హై. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవడం కోసం ఈ చదువు మంచి రీతిగా చదువుకోవాలి అంటున్నారు. सदा अपने लक को स्मृति में रख ब्रह्मांड व विश्व का मालिक बनना है. ఎల్లప్పుడూ మన అదృష్టాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానిగా తయారవ్వాలి అంటున్నారు. బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానిగా తయారవ్వాలి. వరదానం ఉంది. మాయా కే రాయల్ రూప్ కే బంధనోं से मुक्त విశ్వజీత్ జగజ్జీత్ భవ. మాయా యొక్క రాయల్ రూపం యొక్క బంధనాలతో కూడా ముక్తులుగా అయ్యేవారు విశ్వజీతులుగా జగజ్జీతులుగా కండి అంటున్నారు. మాయా రాయల్ రూపంలో కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఏంటో ఆ రాయల్ రూపం చెప్తూ ఉన్నారు. మేరా పురుషార్థ్, మేరీ ఇన్వెన్షన్, మేరీ సర్వీస్, మేరీ టచింగ్, मेरे गुण अच्छे हैं, मेरी निर्णय शक्ति बहुत अच्छी है. నా పురుషార్థము, నా ఆవిష్కరణలు, నా యొక్క సేవ, నాకు లభించిన టచింగ్స్, నా గుణాలు చాలా బాగున్నాయి, నా నిర్ణయ శక్తి చాలా బాగుంటుంది అని ఇలా నాకు చాలా అటాచ్ అయిపోయి ఉన్నామన్నట్టు. ఈ నా అనేది ఏంటి అంటే ఇదే మాయా యొక్క రూపము అంటున్నారు. माया ऐसा जादू मंत्र कर देती है जो तेरे को भी मेरा बना देती है. మాయా ఎలాంటి జాదు మంత్రం చేస్తుంది అంటే నాదిని కూడా నీదిలోకి చేసేస్తుంది, నీదిని కూడా నాదిలోకి చేసేస్తూ ఉంటుంది. इसलिए अब ऐसे अनेक बंधनों से मुक्त बन एक बाप के संबंध में आ जाओ. కాబట్టి ఇప్పుడు ఇలాంటి అనేక రకాలైనటువంటి బంధనాలతో ముక్తులుగా అయిపోయి ఒక్క బాబా యొక్క సంబంధంలో మాత్రమే రావాలి అంటున్నారు. ఒక్క బాబా యొక్క సంబంధంలోనే రావాలి. తో మాయా జీత్ బన్ జాయేంగే. అప్పుడే మనం ఎలా తయారవుతాం? మాయాజీతులుగా తయారవుతాం. माया जीत ही प्रकृति जीत, विश्व जीत व जगत जीत बनते हैं. ఎవరైతే మాయా జీతులుగా ఉంటారో వారే ప్రకృతిని జయించేవారిగా,
మరియు స్వతహాగా కార్యంలో పెట్టగలుగుతారు అంటున్నారు. वही 1 सेकंड के अशरीरी भाव के डायरेक्शन के सहज और स्वतः कार्य में लगा सकते हैं. ఈ విధంగా 1 సెకండ్లో అశరీరీ భావ యొక్క స్మృతిలోకి రావడంతో బాబా ఏమంటున్నారు అంటే డైరెక్షన్ని దాన్ని వెంటనే సహజంగా స్వతహాగా కార్యంలోకి తీసుకొస్తారు. అవ్యక్త బాప్దాదా మనకు మధ్య మధ్యలో డ్రిల్స్ చేయిస్తున్నారు కదా, 1 నిమిషం కొన్ని క్షణాలు. సో వాటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంటున్నారు. కాబట్టి నా పురుషార్థం, నా ఆవిష్కరణ, నా సర్వీస్, నా టచింగ్, నా గుణాలు, నా నిర్ణయ శక్తిల నా ఏదైతే అటాచ్ అయి ఉన్నామో ఇదే మాయ యొక్క రాయల్ రూపము అంటున్నారు. మాయ ఎలా జాదు మంత్రం వేస్తుంది అంటే ఈ విధంగా వేరే వారిని కూడా తన వైపు ఆకర్షించుకుంటూ ఉంటుంది. ఇదే గుర్తించాలి మాయా యొక్క రాయల్ రూపం. కాబట్టి ఇప్పుడు ఇలాంటి బంధనాలన్నిటి నుండి విడిపించుకొని మాయా జీత్గా, ప్రకృతి జీత్గా, విశ్వ జీత్గా అవ్వాలి. కాబట్టి 1 సెకండ్లో అశరీరిగా అయ్యేటువంటి డైరెక్షన్ బాబా నుండి ఏదైతే లభించిందో దాన్ని అమల్లోకి తీసుకురావాలి అంటున్నారు. స్లోగన్ ఉంది, विश्व परिवर्तक वही है जो किसी के नेगेटिव को पॉजिटिव में बदलते. విశ్వ పరివర్తకులు ఎవరు అంటే ఇతరుల యొక్క నెగిటివ్ని కూడా పాజిటివ్లో పరివర్తన చేసేవారు. ఇతరుల యొక్క నెగిటివ్ని కూడా పాజిటివ్లో చూపించేవారే విశ్వ పరివర్తకులు అని అంటూ ఉన్నారు. ప్రపంచంలో అందరు ఎలా ఉన్నారు ఈ రోజుల్లో? అందరి ఆలోచనలు నెగిటివ్గానే ఉన్నాయి. పాజిటివ్ని కూడా నెగిటివ్గా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ బాబా మనకేం నేర్పిస్తున్నారు? నెగిటివ్లో కూడా పాజిటివ్నే చూడండి. అది అకల్యాణమే జరిగినట్టు అనిపించినా కూడా అందులో దాగి ఉన్నటువంటి కళ్యాణ భావనను చూడండి అని నేర్పించారు. కాబట్టి ఇలా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేయండి అని చెప్తున్నారు. ఇలా బాబా ఈరోజు మనకు చాలా విశేషమైన శిక్షణలు ఇచ్చారు. అందరికీ సుఖం యొక్క మార్గం చూపించండి అంటున్నారు. మొత్తం శాంతి యొక్క మార్గం బాబా మనకు తెలియజేశారు. ఇలా వేరే వాళ్ళు ఎవరైతే తెలియజేయలేరు, అసలు ముందు వాళ్ళకు మేము శాంతిగా ఉన్నాము అనేది కూడా అర్థం కాదు కదా కొందరికి. ఉన్నామా లేమా అని కూడా అర్థం కాదన్నట్టు బాబా అర్థం చేయిస్తున్నారు. అసలు శాంతి అంటే ఏంటి, ఎలా లభిస్తుంది. కాబట్టి ఈ రోజంతా మనం మన యొక్క స్వధర్మం యొక్క స్థితిలో ఉందాము. బాబా స్మృతి యాత్ర యొక్క రేస్ చేయమన్నారు, జ్ఞాపకములు యొక్క రేస్. ఈ యొక్క రేస్లోనే మనం పాల్గొని ఉందాము. బాబాని ఎక్కువగా జ్ఞాపకం చేసినట్లయితే ఆత్మకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. ఓం శాంతి. రేపటి నుంచి అంటే శుక్రవారం నుండి ప్రతిరోజు ఉదయం మురళి క్లాస్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది మధుబన్ యొక్క డైరెక్షన్ అనుసారంగా. కాబట్టి రాగలిగేవారు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు తప్పకుండా రోజు ఉదయం క్లాస్కి వచ్చి సెంటర్లో లైవ్గా మురళి విని దాని యొక్క లాభాన్ని, సంతోషాన్ని పొందాలని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి. ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావో, కర్మయోగిగా కావో.
ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం. నిర్మల హృదయం నిశ్చల భావం శాంత స్వరూపం నీవై సాధించరని ధ్యేయం. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. సచ్చరిత ఓ సన్నిహిత, సచ్చరిత ఓ సన్నిహిత. మాయామోహం ఈర్ష్యాద్వేషం మదిలోకెన్నడురా నీకు. చెడు కూటమితో చేతులు కలిపి చేతులారను చెడిపోకు. ధనలాభంతో ధర్మ చింతనకు శాశ్వత దూరం కాకు, శాశ్వత దూరం కాకు. ధనలాభంతో ధర్మ చింతనకు శాశ్వత దూరం కాకు, శాశ్వత దూరం కాకు. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. సచ్చరిత ఓ ధర్మమత, సచ్చరిత ఓ ధర్మమత. ఐహిక పరమౌ సుఖము దుఃఖము అంట నీకురా హృదయాన్ని. అనంతమైన ఆనందానికి వంతెన చైరా దేహాన్ని. ఆత్మజ్ఞానపు అగ్నిగుండమున ఆహుతి చైర అహాన్ని, ఆహుతి చైర అహాన్ని. ఆత్మజ్ఞానపు అగ్నిగుండమున ఆహుతి చైర అహాన్ని, ఆహుతి చైర అహాన్ని. ధర్మ ప్రపంచ స్థాపన కోసం కర్మయోగిగా కావోయ్, కర్మయోగిగా కావోయ్. ధర్మహిత ఓ బ్రహ్మసుత, ధర్మహిత ఓ బ్రహ్మసుత.